ఇక్కడికి వెళ్ళి ఆ బాండ్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరి రీతితో పెట్టుకున్నారు, అది లేకపోతే బాగున్ను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఉంటాం బాగుంటది, లేకపోయినా బాగుంటది. ఏదైనా ఈడి గేమ్ ఈడిదే కదా. అవును. ఒకవేళ లేదనుకోండి రాములో ఉంటది. రాము గేమ్లో ఉంటది. రాము మన ఏది అచ్చా బిగ్ బాస్ రాము. బిగ్ బాస్ రాము రాము గురించా? రాథోడ్, రాము ఆ, రాథోడ్. అంటే నేను డిమాండ్ పవన్కి ఇంకొకటి ఏదైనా పేరు రాము అని ఏమైనా పేరు ఉందేమో. లేదు. ఆ? అలాంటి అబ్బాయి రాముడు మంచి బాలుడు అన్నాడు. చాలా వచ్చా మీకు అనిపించిందా? అంటే రితుతో రిలేషన్ లేకపోతే గేమ్ బాగుపడేదా అంటే, మీరు చూసారంటే ఇప్పుడు వాడి గేమ్స్ అన్ని ఆడాడు, అన్నిట్లోనూ చాలా బాగా ఆడాడు. అసలు చెప్పాలంటే ప్రతి గేమ్లో ఇఫ్ ఈజ్ ఇండివిజువల్ గేమ్ అన్ని నగ్గాడు. సపోర్ట్ గేమ్స్లో కూడా బాగా చేశాడు. చిన్న చిన్న లక్స్ బ్యాడ్ లక్ వల్ల పోయాడు. సో దానివల్ల గేమ్కి సంబంధం లేదు. ఇట్స్ అబౌట్ అంటే ఆడియన్స్ ఎలా నగ్గాడు అన్నది, అది డిపెండ్స్ ఆన్ ఆడియన్స్. రీతు రిలేషన్ ఎలా తీసుకున్నా, ఫేక్ అన్న రియల్, ఇది కంప్లీట్లీ ఆడియన్స్ మీదే. బట్ గేమ్ అయితే నాకు తెలిసి చాలా కసిగానే ఆడాడు మనవాడు. ఎందుకంటే బికాస్ ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ పవన్. ఆ కసి అవన్నీ, ప్యాషన్ అవన్నీ అయితే చూపించాడు ప్రతి గేమ్లో. రీతు ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండేవారు. అంటే లైక్ బాండింగ్స్ గురించి చెప్పాను. బాండింగ్స్ లైక్ ఆ ప్లేస్ లో రీతు లేకపోతే వేరే అబ్బాయి ఉండొచ్చు. ఆ బాండింగ్స్ అలా కలుపుకుంటూ వెళ్తారు.